వెల్కమ్ టు ఎంబీటీవీ. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. దేశంలో దేవాలయ భూములు దోచుకుంటున్న పవన్ కళ్యాణ్ నోరు మూసుకొని ఉన్నారని ఆయన ప్రశ్నించారు. వారాహి డిక్లరేషన్ ఏమైందని నిలదీశారు. దేవుడి మాన్యాలు కాజేస్తున్న కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ మద్దతిస్తున్నారా అని పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఆ భూముల్ని ఇష్టానుసారం కాజేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఒక ఆలోచనతో అడ్డగోలు జీవోలు జారీ చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రధాన దేవాలయాల్లో వరుసగా అపచారాలు పక్కన జరుగుతూ ఉన్నాయి. మరొక పక్కన దేవుడు మాన్యాలకి రక్షణ లేకుండా పోయింది. దేవాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని సుమారు 1500 కోట్ల రూపాయల భూముల్ని కొట్టేసేలాగా జీవోలు జారీ చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో వినగడప గ్రామంలో జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందినటువంటి 1036 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి 1000 కోట్ల రూపాయల దేవుడు భూములు కొట్టేయడానికి చాలా పెద్ద స్కామ్ ని చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది. ఎందుకు మీరు 1036 ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో తొలగించారో, దేవుడు మాన్యానికి ఎందుకు ఎసరు పెట్టారో, ఎవరికి ప్రయోజనాలు కల్పించడానికి ఈ 1000 కోట్ల రూపాయల భూముల్ని నిషేధిత జాబితాలో నుంచి తొలగించారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. హైకోర్టు వారు కూడా మరి తీర్పు ఇచ్చింది. కేవలం 28.35 ఎకరాలని మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో నుంచి ఎన్ఓసి ఇయ్యమని, అది కూడా మేకా తనూజ్ రంగయ్యప్పారావు మరియు ఇతరులకి. హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది కదా, 28.35 ఎకరాలకే ఎన్ఓసి జారీ చెయ్యమంటే ఎండోమెంట్ కమిషనర్ గారు రామచంద్రమోహన్ గారు 1036 ఎకరాలకి ఎందుకు ఎన్ఓసి జారీ చేశారు? 1000 కోట్ల రూపాయల భూముల్ని కొట్టేయాలనుకుంటే, అది కూడా దేవుడు భూముల్ని కొట్టేయాలంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో, లేదంటే నారా లోకేష్ గారి స్థాయిలోనో ఒత్తిడి తీసుకొస్తేనే ఇంత పెద్ద స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి ఒత్తిడి మేరకు మీరు ఈ రోజున వినగడప గ్రామంలో జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందిన 1036 ఎకరాలు సుమారు 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూములకి ఎన్ఓసి ఇస్తా ఉన్నారు. దేవుడు భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే అధికారం మీకు లేదు కదా. అసలు 2013లోనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈనాం భూముల్ని అమ్మకం చెయ్యకూడదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కదా 2013లోనే ఇనాం భూముల్ని అమ్మకం చేయకూడదని. మీరు ఎందుకు అలసత్వం వహించారు? 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి దేవుడు మాన్యానికి ఏ విధంగా మీరు నిషేధిత జాబితాల నుంచి తొలగించి వారిని రిజిస్ట్రేషన్ చేసుకోమని ఎన్ఓసి జారీ చేస్తా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పి తీరాలి. రాష్ట్రంలో 7 ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరిట ఒక్కరికే కట్టబెట్టేలాగా జీఓఆర్టీ నంబర్ 1014 జారీ చేశారు. రాష్ట్రంలో 7 ప్రధాన దేవాలయాలు కాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, విజయవాడ అమ్మవారి ఆలయం, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, ఈ 7 ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ ని తిరుపతికి చెందినటువంటి భాస్కర్ నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తికి కట్టబెట్టి 100 కోట్ల రూపాయలు దేవుళ్ల సొమ్ముని కాజేయమని కూటమి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో. గతంలో ఈ 7 ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్స్ 2 సంవత్సరాలు చేయడానికి 7 ప్రధాన దేవాలయాలకి అయ్యేటువంటి ఖర్చు కేవలం 50 కోట్ల రూపాయల లోపు మాత్రమే. కానీ మొన్న సెప్టెంబర్ 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిసి ఇచ్చినటువంటి ఈ జీవోలో ఈ టెండర్స్ ని
100 కోట్ల రూపాయలకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా 7 ప్రధాన దేవాలయాల్లో ఒక్కళ్ళే టెండర్స్ నిర్వహించి దేవుళ్ళని సొమ్ముని దోచుకుంటున్నారని గ్రహించి ఆ నిబంధన తీసేసి 7 ప్రధాన దేవాలయాల్లో టెండర్లు ఆహ్వానిస్తే 7 కాంట్రాక్టర్లు చేశారు. అక్కడ దేవాలయాలకు సంబంధించినటువంటి సొమ్ము ఆదా అయ్యింది. ఎందుకు టెండర్ ఇస్తా ఉన్నారంటే గతంలో ఉన్న కాంట్రాక్టర్లంట శానిటేషన్ పనులు సరిగ్గా చేయట్లేదని, డ్రెస్ కోడ్ పాటించడం లేదని, జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని, పిఎఫ్లు ఈఎస్ఐలో సరిగ్గా చెల్లించట్లేదని చాలా స్పష్టంగా ఇందులో మెన్షన్ చేశారు. మరి ఈ నిబంధనలన్నీ పెట్టినటువంటి మీరు అసలు భాస్కర్ నాయుడు అనేటువంటి వ్యక్తే ఈ నిబంధనలు పాటించట్లేదని గతంలో లోకాయుక్త కేసులో కూడా విచారణ జరిగింది కదా. లక్ష్మణ్ రెడ్డి గారు కూడా రాశారు కదా, లోకాయుక్తలో విచారణ జరిగింది కదా, ఇదే భాస్కర్ నాయుడు గారికి చెందినటువంటి సంస్థ మీద. అయినప్పటికీ మీరు ఆయనకి ఎలా ఇచ్చారు ఈ కాంట్రాక్ట్? ఫ్రీ బిడ్ సమావేశానికి మీరే కదా కాంట్రాక్టర్లందరినీ రమ్మన్నారు. 15 మంది కాంట్రాక్టర్లు వచ్చారు కదా. వచ్చిన తర్వాత మీరు భాస్కర్ నాయుడికి కట్టబెట్టాలనేటువంటి కుట్రతో కావాలనే కొత్త నిబంధనలు చేర్చారు కదా. ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో ఇండియా స్థాయిలో అనుభవం ఉండాలని కొత్త నిబంధన చేర్చి అందరినీ డిస్క్వాలిఫై చేశారు కదా. చిట్ట చివరికి టెక్నికల్ బిడ్ లో మిగిలింది 2 కదా, పద్మావతి సర్వీసెస్, రెండోది చైతన్య జ్యోతి సర్వీసెస్. టెక్నికల్ బిడ్ లో కూడా చైతన్య జ్యోతి అనుభవం లేదని, జాతీయ స్థాయిలో వీళ్ళు టెండర్స్ నిర్వహించలేదని వాళ్ళని తీసేశారు కదా. మరి అప్పుడు మిగిలింది ఒక్క టెండరే కదా. మరి ఒక్క టెండర్కే నిబంధనలకు వ్యతిరేకంగా ఏ విధంగా ఈ శానిటేషన్ టెండర్స్ ని పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ వారు కట్టబెడతారు? ఇది టెండర్ నిబంధనలకి వ్యతిరేకం కాదా? టెక్నికల్ బిడ్ లో ఒక్కళ్ళే ఉంటే ప్రైస్ బిడ్ ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఈ టెండర్ ఖచ్చితంగా దేవాలయాల్ని దోచుకోవడానికి, దేవుడి సొమ్ముని దోచుకోవడానికి పాపభీతి లేకుండా జారీ చేసినటువంటి జీవోనే. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. అధికారంలో ఉన్నప్పుడే ఆలయాల కూల్చివేత పాపం ఆయనకే చుట్టుకుంది. పుష్కరాల్లో తొక్కిసలాట పాపం, తిరుమలలో 1000 కాళ్ల మండపం కూల్చివేత పాపం, టిటిడి నిధుల దారి మళ్లింపు పాపం, తిరుపతిలో తొక్కిసలాట పాపం, హాతీరామ్ మఠం ఆస్తులు కాజేసే పాపం, తమిళనాడులో సదావర్తి భూములు కాజేసినటువంటి పాపం, శ్రీవారికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎందుకని అడిగినటువంటి పాపం, సింహాచలంలో గోడ కూలి భక్తులు మరణించినటువంటి పాపం, శ్రీవారి లడ్డూపై విష ప్రచారం చేసినటువంటి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వరుసగా ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని పాపాలు మూటగట్టుకున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం దేవుడు మాన్యాలను కూడా వదలట్లా.